సమరయ స్త్రీ ఎప్పుడు వచ్చింది బావిలో నీళ్లు చేదుకోవడానికి? మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. ఎవరు ఉండరో అనుకుని వచ్చింది. ఎవరున్నారో? నీ సమస్తం ఎరిగిన యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. నీకు 5 భర్తలు ఉండరు. ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు. జీవితం అంతా చెప్పేశాడు. ఆమె ఆదిరిపోయింది, పరివర్తన చెందింది. త్వరగా ఆ కొండను విడిచిపెట్టి త్వరగా వెళ్ళాడు. ఈ ప్రభువుని గురించి నేను చెప్పాలి. ఈ బిడ్డ సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం దేని వాక్యం చదువుకున్నాం. సాక్ష్యము, ఒకవేళ సాక్ష్యం ఏమని చెప్పి ఉంటుంది? నేను పూర్వం చెడ్డగా ఉన్నానులేండి, ఇప్పుడు మారాను, యేసు ప్రభు నా జీవితాన్ని మార్చివేశాడు అని ఆమె సాక్ష్యం చెప్పుంటుంది. ఆమె చివరకు మారు మనసు పొందింది. మొదట యేసు ప్రభువును యాకోబు కంటే గొప్పవాడు, అంటే మనుష్యుడు అనుకుంది. ఆ తర్వాత యేసు ప్రభువుని ఏమనుకుంది? ఆమెలో మార్పు కలుగుతుంది. తర్వాత ప్రవక్త అనుకుంది. ఆ తర్వాత ఇంకా ఆమె ఆత్మ జీవితంలో పెరుగుతూ ఉన్నప్పుడు మెస్సీయా అంది. శిష్యుడైన యోహాను చెప్పిన సాక్ష్యమేనండి. మేము ఆయనతో ఉన్నాం, ఆయనతో తిన్నాం, ఆయనతో సేవ చేశాం, ఆయన చేసిన గొప్ప కార్యాలు చూసాం. సాక్ష్యము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో సాక్ష్యము కలిగి ఉందాము. సాక్ష్యము లేని వారు క్రైస్తవులు కాదు, సాక్ష్యము కలవారే క్రైస్తవులు. ఉందా నీకు సాక్ష్యము? సాక్ష్యం చెప్పినప్పుడే సైతానుడు పారిపోతాడు. సిగ్గుపడదు. ప్రభు విషయమై ధైర్యంగా సాక్ష్యం ఇద్దాం.